నాగవల్లి నదీ తీరంలో బలరాముడు 5 విశిష్ట శివాలయాలను నిర్మించాడు. అందులో 4వది శ్రీకాకుళం సిటీలో వెలిసిన ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో శ్రీ స్వామివారిని దేవతలందరూ దర్శించుకున్నారు. అదేవిధంగా ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాడు. అప్పటికే చాలా ఆలస్యమైంది. నందీశ్వరుడు, శృంగేశ్వరుడు, భృంగేశ్వరుడు శ్రీ స్వామివారి ద్వారపాలకులుగా ఉన్నారు. స్వామివారిని దర్శించుటకు ఇది తగిన సమయం కాదని ఇంద్రునితో చెప్పారు. అయితే ఇంద్రుడు వారితో ఘర్షణకు దిగుతాడు. అప్పుడు నందీశ్వరుడికి కోపం వచ్చి కొమ్ములతో ఒక్క విసురు విసురుతాడు. ఆ ఇంద్రుడు ఆ కొమ్ములు విసురుకి కొంత దూరం పడ్డాడు. ఇంద్రుడు పడిన ఆ స్థలాన్నే ఇప్పుడున్న ఇంద్ర పుష్కరిణి అంటారు. అప్పుడు ఇంద్రుడు తన సర్వశక్తులు కోల్పోయి సూర్యభగవాను ప్రార్థించగా ప్రత్యక్షమై, నీవు పడిన చోట నీ వజ్రాయుధంతో తవ్వమని చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్వగా అక్కడ సూర్యభగవాను విగ్రహం దొరికింది. దానితో పాటు ఉష, ఛాయ, పద్మిని విగ్రహాలు కూడా దొరికాయి. అక్కడ ఇంద్రుడు దేవాలయాన్ని కట్టి సూర్యభగవాను ప్రతిష్ఠించాడు. అదే ఈనాటి అరసవల్లి సూర్యనారాయణ మూర్తి క్షేత్రం. మన శ్రీకాకుళం గురించి ఇలాంటి